హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అత్తారింటికి దారేది 9వ భాగాన్ని వినిద్దాం. మానస ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన చాలాసేపటికి అర్జున్ కిచెన్లోకి వచ్చాడు. అర్జున్ రాగానే పల్లి గబగబా ప్లేట్లో అన్నం వడ్డించాడు. అర్జున్ తింటూనే ఏదో ఆలోచిస్తున్నాడు. తినేసి చేయి కడుక్కొని వెళ్ళబోతూ ఆగాడు. పల్లి, సుగుణకు భోజనం పెట్టావా అన్నాడు. అన్నాడు పల్లి. మానస తిందా అన్నాడు. లేదు సార్. వెళ్ళి పిలు, వచ్చి తినమని చెప్పు అన్నాడు. సార్, మానసమ్మ ఇంట్లో లేదు అన్నాడు. ఇంట్లో లేదా? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? నీకు చెప్పి వెళ్ళిందా అన్నాడు. ఎక్కడికో తెలియదు సార్, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది అన్నాడు బాధగా. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అన్నాడు ఆశ్చర్యంగా. అవును సార్ అన్నాడు పల్లి తల కిందికి దించుకుని. ఈ విషయం అప్పుడే నాకెందుకు చెప్పలేదు? ఎంతసేపు అయింది తను వెళ్ళి అన్నాడు కోపంగా. చాలాసేపు అయింది సార్ అన్నాడు పల్లి నిదానంగా. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అన్నాడు. తెలీదు సార్ అన్నాడు. పల్లి, నా దగ్గర అబద్ధం చెప్పకు. నాకు తెలుసు మానస నీకు ప్రతి విషయం చెప్తుందని, కాబట్టి నిజం చెప్పు, తను ఎక్కడికి వెళ్ళిందో అన్నాడు కోపంగానే. నిజంగా నాకు తెలియదు సార్, ఆపాలని చూశాను కానీ నా వల్ల కాలేదు, ఆ అమ్మ ఆగలేదు అన్నాడు తలదించుకుని. అర్జున్ వెంటనే బయటకొచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్ళి తనని వెతకాలో తెలియకపోయినా బయలుదేరాడు. కనిపించిన రోడ్లన్నీ వెతుకుతూనే ఉన్నాడు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మానసకి తెలుసు అనుకున్న ఏరియాలన్నీ వెతికేశాడు కానీ ఎక్కడా మానస కనిపించలేదు. వెతికి వేకవజాము వేలకు ముందు ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే పల్లి నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాడు. సార్, మానసమ్మ కనిపించలేదా అన్నాడు ఎదురొచ్చి. అర్జున్ మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. పల్లి మాత్రం మౌనంగా వెళ్తున్న అర్జున్ వైపే చూస్తున్నాడు. సార్కి మానసమ్మ కనిపించలేదని బాధగా ఉంది. ఇంత బాధపడుతున్నాడని మానసమ్మకు తెలిస్తే తిరిగి వచ్చేస్తుందేమో కానీ ఎక్కడ ఉందని తెలియజేయాలి అనుకుని గట్టిగా నిట్టూర్చాడు. రూమ్లోకి వచ్చిన అర్జున్ అటు ఇటు తిరుగుతున్నాడు. అతని మనసు నిండా మానస ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచనలే. తనకి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మానస, ఎందుకు వెళ్ళిపోయావు అసలు? నీకు అంత బాధ కలిగేలా ఏం జరిగింది ఇంట్లో? నేను కోపంలో ఏదైనా మాట తూలానా? నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానా? నేను ఏదైనా అన్నానంటే అది కోపంలోని ఉండొచ్చని, కానీ నా మనసు నుండి వచ్చిన మాటలు కాదు మానస. నన్ను అర్థం చేసుకోలేకపోయావా? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నన్ను అర్థం చేసుకోలేదు, అలాంటిది నువ్వు మాత్రం ఎలా అర్థం చేసుకోగలవులే? కానీ నువ్వు వెళ్లే ముందు ఒక్క మాట నాతో చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకోవాలి? క్షేమంగా ఉన్నావా లేదా ఎలా తెలుస్తుంది మానస? సుగుణ సూసైడ్ చేసుకుంది. తనకేదైనా జరిగితే నేను అందరికీ సమాధానం చెప్పుకోలేను అనే కోపంలో నేను ఏమైనా అనేశానేమో. నన్ను నువ్వు క్షమించలేకపోయావా? ఒక అమ్మాయి మీద జాలితో మరో అమ్మాయిని బాధ పెట్టాను. నేను మూర్ఖుణ్ణి, అందరినీ బాధ పెడుతూనే ఉంటాను. ఎందుకు ఇంకా నాకు ఈ జన్మ? అసలు ఎవరికోసం నేను ఇంకా బ్రతుకున్నాను? నా అనుకునే మనుషులే నాకు ఎవరున్నారు? ఊహ తెలిసినప్పటికీ నాన్నని, కొంచెం పెద్ద అయ్యేటప్పటికీ అమ్మని పోగొట్టుకుని బంధువులు చెంత చేరాను. వాళ్ళతో ఇమడలేకే ఇల్లు వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఆ దేవుడి దయ నన్ను మంచి మనుషుల మధ్యకి చేర్చాడు. మామయ్య నన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చదువు చెప్పించాడు. ఆ తర్వాత సాహితీకి నేనంటే ఇష్టమని తెలుసుకుని మా పెళ్లి జరిపించి నన్ను అల్లుణ్ణి చేసుకున్నారు. సాహితీ అంటే నాకు పెళ్లికి ముందు నుండే ఇష్టం ఉన్నా ఏ రోజు చెప్పలేకపోయాను. పెళ్ళయ్యాక మాత్రం తనని ఒక మహారాణిలా చూసుకున్నాను. కానీ తనేం చేసింది? నన్ను కాదని వేరే ఎవరితో వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో అయినా చెప్పి వెళ్లాల్సింది. ఆ తర్వాత మామయ్య గారు కూడా చనిపోయారు. ఒంటరిగా మిగిలిన నాకు ఈ చిన్న కంపెనీ బాధ్యత ఒకటి ఉండిపోయింది. లేదంటే నేను హాయిగా చనిపోయేవాన్నేమో. వాళ్ళందరి తర్వాత చిన్ననాటి స్నేహితురాలుగా నిన్ను అభిమానించాను మానస. ఈ విషయం నీకు తెలియకపోయినా నాకంటూ ఒక స్నేహితురాలు ఉంది అనిపించేది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసిపోయావు. ఎందుకు ఇంకా నా ఈ ఒంటరి బ్రతుకు అనుకున్నాడు. పిడికిలు బిగించి నుదుటి మీద కొట్టుకుంటూ అలా ఆలోచనలోనే మిగతా నిద్ర పట్టేసింది అతనికి. ఫోన్ గనగనామని మోగడంతో నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి ఫోన్ అందుకున్నాడు. హలో హలో అర్జున్ గారు. మానస? అతని మొహంలో ఆనందం, ఒక విధమైన తెలియని ఆందోళన. హా, మానసనే అంది. ఎక్కడున్నావు మానస? చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఎక్కడున్నావు? రాత్రంతా నీ కోసం పిచ్చివాళ్ల తిరిగాను, నువ్వు ఎక్కడా కనిపించలేదు. నేనెంత బాధపడ్డానో తెలుసా అన్నాడు. అంతే బాధపడడం ఎందుకు అర్జున్ గారు? ఎప్పటికైనా నేను వెళ్ళిపోయాల్సిందాన్నే కదా అంది. మౌనమే అతని సమాధానం. వెళ్ళిపోవాల్సిందేగా. తను ఇక్కడే ఉండిపోతుందా? ఎందుకుంటుంది? తనకంటూ ఒక జీవితం ఉందిగా. నా స్వార్థం కోసం తనని ఉండమనాలా? నా స్నేహితురాలి జీవితం బాగుండాలి అనుకున్నాడు మనసులో. అర్జున్ గారు, మాట్లాడరేంటి అని అడిగింది. మానస, మనసు విప్పి అన్నీ చెప్పుకోలేని పరిస్థితి నాది. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉంటే నాకంతే చాలు అన్నాడు.
సంతోషంగానా? ఎలా ఉంటారు అర్జున్ గారు? మన చిన్నప్పటి స్నేహం మీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది. చిన్నప్పుడు మీరు నా మెల్లో తాళి కట్టడం ఆట కోసమే అని తెలిసినా మీరే నా భర్త అని నా మనసు అంటుంది. ఇది మీకు తెలియదు అర్జున్ గారు. మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మీతో కలిసి మీ చిన్నప్పుడు ఆటలాడిన నన్ను మీరు గుర్తుపట్టలేదని. అది మర్చిపోయారు. చిన్న వయసులో లాగా మనం అప్పుడు లేం కదా అర్జున్ గారు. చిన్నప్పటి నుండి మీ మీద ఆశలతోనే పెరిగాను. మీరే నా భర్త అనుకుంటూ కాలం గడిపాను. నా మనసు శరీరం రెండూ మీకు మాత్రమే సొంత అనుకున్నాను. అలాగే మీ మనసులో నా స్థానం పదిలం చేయమని ఆ దేవుణ్ణి రోజు కోరుకునేదాన్ని. నా కోరిక ఆ భగవంతుడు నెరవేర్చలేదు. మీ మనసులో ఎప్పటికీ నేను ఉండనని నాకు అర్థమైంది. ఇంకెప్పుడు మీకు కనిపించని బాధ పెట్టను. నా కోసం మీరు వెతుకుంటారని నాకు తెలుసు. అందుకే ఉదయమే కాల్ చేశాను. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. క్షేమంగానే ఉంటాను. నా జీవితం ఇక ఎటువైపు నడిస్తే అటువైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తాను. బాయ్. మానస, మానస. బాయ్ అర్జున్ గారు. మానస, నేను చెప్పేది వినకుండా ఏంటి నీకింత తొందరపాటు అనుకుని అతను గబగబా బయటకొచ్చి కార్ స్టార్ట్ చేశాడు. అర్జున్, అర్జున్ అని సుగుణ పిలుస్తున్నా అతని చెవికి చేరలేదు. వేగంగా మెజెస్టిక్ వైపు పోనిచ్చాడు. కార్ని పార్కింగ్లో కూడా పెట్టకుండా ఎంట్రన్స్లోని వదిలి లోపలికొచ్చాడు. మానస తన ఊరు వెళ్ళడానికి బస్టాండ్లోని కూర్చుని అతనికి కనిపించింది. మానస మొహమంతా డల్లుగా ఉంది. రాత్రంతా నిద్రలేనట్టు కళ్ళు అలసటిగా ఉన్నాయి. మానస ఎవరిని గమనించడం లేదు. బస్సు కోసం మాత్రమే చూస్తుంది. మానసని చూడగానే అతనికి ఏదో తెలియని ఆనందం. ఢిల్లీ మానస పక్కన నిలబడ్డాడు. మానస చూడలేదు. కొద్దిసేపు నిలబడి ఆ తర్వాత కూర్చున్నాడు. అప్పటికే మానస పట్టించుకోలేదు. మానస చూసే వరకు మాట్లాడకూడదనుకుని అర్జున్ కూడా సైలెంట్గా ఉన్నాడు. కొద్దిసేపటికి బస్సు వచ్చింది. మానస ఎవరిని పట్టించుకోకుండా తన బ్యాగ్ తీసుకుని పైకి లేచింది. అర్జున్ మానస చేయి పట్టుకున్నాడు. తన చేతిని పట్టుకున్నది ఎవరా అని చూసిన మానస అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. తనకి తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు కారడం మొదలైంది. కళ్ళు తుడుచుకుని అర్జున్ గారు అంది. అతను మాట్లాడకుండా మానస వైపే చూస్తున్నాడు. అర్జున్ గారు వదలండి, బస్సు వెళ్ళిపోతుంది అంది చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. మానస, నిజంగా వెళ్ళిపోతావా అన్నాడు అతను. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అర్థింపు ఉంది ఆ మాటలో. కానీ మానస మనసు వేదనలో ఉంది. నేను ఇక్కడ ఎంతకాలం ఉండగలను అర్జున్ గారు? నా గమ్యం ఎటువైపు అటు నడక మొదలు పెట్టాలి కదా అంది. అన్నాడు అతను మానస చేతిని వదలకుండానే. మానస అతని వైపే చూస్తుంది. ఎందుకు వచ్చారో చెప్పండి. మీకు విషయం చెప్పాను కదా, నేను ఊరు వెళ్తున్నానని. మళ్ళీ వచ్చి ఎందుకు నన్ను ఆపుతున్నారు? జీవితాంతం నా తోడు ఉంటారని అనుకున్న మనిషే నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు. నన్ను వెళ్ళనివ్వండి అంది. మానస, చాలు వెళ్దాం పదా అన్నాడు. ఎక్కడికి అంది. ఇంటికి అన్నాడు. ఏ ఇంటికి? ఎవరింటికి అంది నార్మల్గానే. చెప్తాన్రా అన్నాడు. నాది కాని చోట నేను ఉండలేను. ఎవరి వల్లో నేను అవమానపడలేను అంది. నీకు జరిగే అవమానం గురించే గాని నా మానస క్షోభ నీకు అవసరం లేదా అన్నాడు. ఎవరి పరిస్థితి వాళ్ళది అర్జున్ గారు, వదలండి, నేను వెళ్ళాలి. బస్సు వెళ్ళిపోయేలా ఉంది అంది. అర్జున్ మానస బ్యాగ్ చేతిలో పట్టుకుని మానసని లాక్కొని బయటకు వచ్చేశాడు. ఎక్కు అన్నాడు బ్యాగ్ కారులో వెనక పడేసి. నేను రాను అంది మానస. మానస ప్లీజ్ అర్థం చేసుకో, రా వెళ్దాం, నాకు చాలా అసహనంగా ఉంది అన్నాడు. అర్జున్ గారు ప్లీజ్ నన్ను మరీ ఇబ్బంది పెట్టకండి. నేను రాలేను. నాకు ఆ ఇంటికి రావడం ఇష్టం లేదు. నాది కాని ఇంట్లో పరాయిదానిలా ఎన్ని రోజులు ఉండాలి? పైగా మీ సుగుణతో మాటలు కూడా పడాలి. అదంతా నా వల్ల కాదు అంది సీరియస్గా. మానస ప్లీజ్ వెళ్దాం అన్నాడు. అతని మొహంలో కనిపించిన నిస్సహాయత ఏమో. మానస ఆ తర్వాత ఏం మాట్లాడకుండా సైలెంట్గా కారులో కూర్చునింది. అతను కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరు ఇంటికొచ్చారు. అర్జున్ మానస చేతిని పట్టుకుని మరీ ఇంట్లోకి తీసుకొచ్చాడు. హాల్లోనే ఉన్న సుగుణ ఇది చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్ ఏమైంది? ఎక్కడి నుండి వస్తున్నారు అంది. అతను ఆ మాటలు పట్టించుకోలేదు. నేరుగా మానసని అతని గదిలోకి తీసుకెళ్లాడు. మౌనంగా మానస ఉండిపోయింది. అతను మానసను వదిలేసి బాత్రూంలో దూరిపోయి ఫ్రెష్ అయ్యాడు. మానస మాత్రం ఒకవైపు నిలబడి క్రిందికి చూస్తూ ఉంది. మానస ఫ్రెష్ అవ్వు అన్నాడు. అని రూమ్లోకి వెళ్తాను అంది. ఇక్కడే ఫ్రెష్ అవ్వు, నేను హాల్లోకి వెళ్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు. మానస నిదానంగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది. పల్లి పరిగెత్తుకుంటూ మానస దగ్గరికి వచ్చాడు. సుగుణ కూడా అక్కడే ఉంది. అమ్మా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నాడు. మీ సారు ఎక్కడ పల్లి అంది. సారు ఆఫీస్కి వెళ్ళారమ్మా అన్నాడు. సరే, మీ సారు ఫ్రెండ్ జగదీష్ వస్తానన్నారు, వస్తే నాకు కబురు చేయి అంది సుగుణ వైపు ఓరకంట చూస్తూ. ఆ మాట వినగానే సుగుణ నిటారుగా అయింది. అది గమనించిన మానస లోపలే నవ్వుకుంది. సరే చెప్తానమ్మా అన్నాడు పల్లి. ఆయన నన్ను బయటికి వెళ్దాం రమ్మన్నారు పల్లి. ఏ సినిమాకో షాపింగ్కో అయ్యుండొచ్చు.
నువ్వు ఆయన రాగానే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు అంది సుగుణను గమనిస్తూనే. అంతవరకు మానసను ఏదో అడగాలని కోపంగా చూస్తున్న సుగుణ గబగబా తన రూంలోకి వెళ్ళిపోయింది. సుగుణ లోపలికి వెళ్ళిపోగానే మానస పల్లి వైపుకు తిరిగింది. అమ్మా, రాత్రంతా నువ్వు కనపడకపోతే ఎంత కంగారు పడ్డానో అన్నాడు. వెళ్ళిపోవాల్సిన దాన్ని పల్లి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చాను అంది. ఇది నీ ఇల్లు అంటావు కదమ్మా, అందుకే వచ్చేసావు అన్నాడు ఆనందంగా. అదంతా నా ఊహలు మాత్రమే పల్లి అంది బాధగా. ఏం పర్వాలేదమ్మా, ఆ మాట నిజం కూడా అవ్వచ్చు కదా అన్నాడు. మానస చిన్నగా నవ్వింది. పల్లి, జగదీష్ వచ్చాక నాకు చెప్పు అనేసి అర్జున్ రూంలోకి వెళ్ళిపోయింది. అర్జున్ ఎందుకు తన రూంలో ఉండమన్నాడు, ఏంటి అతని ఆలోచనలు అనుకుంటూ కాసేపు అలాగే పడుకుంది. మానసమ్మ అంటూ పల్లి గట్టిగా పిలడంతో లేచి కూర్చుని ఏంటి పల్లి అంది. అమ్మా, జగదీష్ సార్ వచ్చారు, హాల్లో ఉన్నారు. అలాగే అర్జున్ సార్ ఫోన్ చేశారు, మిమ్మల్ని రెడీ అయి ఉండమన్నారు. సార్ వచ్చి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారంట అన్నాడు. సరే పద, జగదీష్తో మాట్లాడతాం. ఇంతకీ సుగుణ హాల్లో ఉందా అంది. లేదమ్మా, ఆయన వచ్చినప్పుడు అక్కడే ఉంది, ఆయన రాగానే లోపలికి వెళ్ళిపోయింది అన్నాడు. మానస నవ్వుకుంటూ హాల్లోకి వచ్చింది. హాయ్ మానస అన్నాడు జగదీష్. హలో, వచ్చారా, రారేమో అనుకున్నానే అంది అదోలా చూస్తూ. ఆగగలనా అన్నాడు నవ్వుతూ. మానస నవ్వి రూంలోకి వెళ్ళి మాట్లాడదాం రండి అంది. అన్నాడు అతను. ఇద్దరు రూంలోకి వెళ్లారు. పల్లె కాఫీ అంది మానస. వాళ్ళు రూంలోకి వెళ్ళడం చూసి సుగుణ చిన్నగా ఏడుస్తుంది. కొద్దిసేపటికి మానస జగదీష్ బయటికి వచ్చేశారు. బాయ్ మానస అనేసి అతను వెళ్ళిపోయాడు. మానస మళ్ళీ రూంలోకి వచ్చి రెడీ అయి కూర్చుంది అర్జున్ కోసం. అర్జున్ వచ్చాడు. మానస సైలెంట్గా తలదించుకునింది. మానస వెళ్దామా అన్నాడు. ఎక్కడికి అంది అతని వైపు చూసి. చెప్తాను పద అన్నాడు. అంది. ఇలా డ్రెస్ కాదు కానీ ఏదైనా శారీ ఉంటే కట్టుకొని రెడీ అవ్వు అన్నాడు. ఎందుకు అంది ఆశ్చర్యంగా. తొందరగా బయటికి రా అనేసి రూమ్లో నుండి అతను వెళ్ళిపోయాడు. మానస చీర కట్టుకుని రెడీ అయి బయటకు వచ్చి అర్జున్ వైపు చూసింది. పల్లి వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నాడు. సుగుణ కూడా బయటికి వెళ్ళడానికి ఆ సమయంలోనే రూమ్లో నుండి బయటకు వచ్చింది. అర్జున్ మానసలను ఆశ్చర్యంగా చూసింది. అర్జున్ ఈ టైంలో వచ్చాడేంటి అంది. కొంచెం పని ఉంది అని మానస చేయి పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. సుగుణ వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది. ఏంటో ఈ మధ్య అర్జున్లో చాలా మార్పు కనిపిస్తుంది. నన్ను లెక్క చేయడం లేదు, ప్రతి విషయం నాతో చెప్పేవాడు, ఇప్పుడు ఏ విషయమో చెప్పడం లేదు. ఈ మానస మార్చేస్తుందా అర్జున్ని? ఎందుకు అర్జున్ అలా ప్రవర్తిస్తున్నాడు? ఇంకా మా పెళ్ళికి ఒక్కరోజే ఉంది. రేపు సాయంత్రానికి నేను పెళ్లి కూతుర్ని అయిపోతాను. ఎల్లుండి ఉదయానికల్లా పెళ్లి జరిగిపోతుంది. అప్పుడు చెప్తాను ఈ మానస పని అనుకుంది. సాయంత్రం అవుతుండగా అర్జున్ మానస ఇద్దరు ఇంటికొచ్చారు. రాగానే మానస రూంలోకి వెళ్ళిపోయింది. అర్జున్ హాల్లోనే ఉండిపోయాడు. అతని మొహంలో ఏదో బాధ కొట్టించినట్టు కనిపిస్తోంది. మానస రూంలోకి వచ్చి సైలెంట్గా గోడ కానుకొని కూర్చుంది. రూంలోకి అడుగు పెట్టగానే మొదలైన కన్నీటి వరదను ఆపడానికి ట్రై చేసింది, కానీ కుదరలేదు. నోట్లో నుండి బయటికి శబ్దం రూపంలో రాబోతున్న ఏడుపుని చేతులు అడ్డం పెట్టి ఆపేసింది. ఎక్కిలి వచ్చేలా ఏడుస్తూనే ఉంది. చాలాసేపటి తర్వాత అతను రూంలోకి వచ్చాడు. మానస ఉన్న స్థితిని చూసి చలించిపోయాడు. మానస అన్నాడు దగ్గరికెళ్ళి. మానస పలకలేదు, కనీసం అతని వైపు చూడలేదు. అతను బలవంతంగా మానసని పైకి లేపి బెడ్ మీద కూర్చోబెట్టాడు. మానస మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంది. మానస ప్లీజ్ ఏడవడం ఆపు అన్నాడు. ఆపు అనగానే ఆగిపోతే అది ఏడుపు ఎందుకవుతుంది? మానస తలెత్తి నిదానంగా అతని వైపు చూసింది. అతను మానసకి ఎదురుగా కూర్చున్నాడు. మానస, ఇప్పుడు నువ్వు ఏడవాల్సినంత అవసరం ఏమైనా ఉందా అన్నాడు. అస్సలు లేదు అని మీరు చెప్పగలరా అంది ఏడుపు ఆపుకుని ఎక్కిలితో. చెప్పగలను, ఇందులో నువ్వు ఇంతగా ఏడవలసిన అవసరం లేదు. ఇప్పుడు జరిగింది నువ్వు ఎప్పటి నుండో కోరుకున్నదేగా, దానికి ఎందుకు ఏడవడం అన్నాడు. మీకు అనిపించింది అంతేనా అంది. అవును అన్నాడు. సరే అని తన బ్యాగ్ తీసుకుని తన రూంలోకి బయలుదేరింది. మానస ఆగు అన్నాడు. ఆగింది. అర్జున్ మానస ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. మానస తలదించుకుంది. అతను ఏవో తాళం చెవులు మానస చేతిలో పెట్టాడు. ఏంటిది అంటూ వాటి వైపు ఆశ్చర్యంగా చూసి, ఈ రోజు నుండి ఈ ఇంటి మీద, ఈ రూంలోని ప్రతి వస్తువు మీద నీకు హక్కు ఉంది అన్నాడు. నాకు ఈ హక్కులేం అవసరం లేదు అంది తాళం చెవులు అతని చేతికిస్తూ. అతను తీసుకోలేదు. నువ్వు కావాలన్నా వద్దన్నా ఈ ఇల్లు నీ హక్కు, నీ బాధ్యత అనేసి రూంలో నుండి వెళ్ళిపోవడానికి కదిలాడు. అర్జున్ అంది గట్టిగా. అన్నాడు మానస వైపు తిరిగి. అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా అంది బాధగా. నీ ఇష్టం తెలుసుకున్నాను కాబట్టే నా మనసుకి బాధ కలిగినా నీకు సంతోషాన్నిచ్చే పని చేశాను అన్నాడు. మీరు చేసిన పని నాకు సంతోషాన్ని కాదు కదా, కనీసం మనశ్శాంతిని కూడా ఇచ్చేది కాదు. మీకోసం, మీ జీవితం నాశనం కాకుండా ఉండడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మీరేమో నా జీవితం నాశనం చేసే పని చేశారు అంది. ఆ మాట అతని మనసుకి సూటిగా గుచ్చుకుంది. నేను మీ జీవితం నాశనం చేశానా అన్నాడు. అవును,
నా ఇష్టాలతో పని లేకుండా మీ ఇష్టానికి మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. ఎందుకు నా గొంతు కోయాలని అనుకున్నారు నాకు అర్థం కాలేదు అంది. అతను ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్తాడో అని మానస కూడా అతని వెనకే బయటకు వచ్చింది. అతను నేరుగా కారు దగ్గరికి వెళ్ళాడు. మానస కూడా వెళ్ళింది. అర్జున్ గారు ఎక్కడికి అంది. అతను మౌనంగా మానస వైపు చూశాడు. మానస అతని వైపే చూస్తూ ఉంది. కాసేపు అలా తిరిగి వస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. మానస వెంటనే కారులో కూర్చునేసింది. ఎక్కడికి అన్నాడు మానసతో. మానస మాట్లాడలేదు. అతను కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. మానస, నాకెప్పుడు బాధగా అనిపించినా అలా తిరిగి రావడం అలవాటు అన్నాడు. మానస మాట్లాడకుండా రోడ్డు వైపే చూస్తూ ఉంది. నేను చేసిన పని నీకు నచ్చుతుంది అనుకున్నాను, కానీ నీకు నచ్చలేదు, ఎందుకు అన్నాడు. అర్జున్ గారు, ముందు రేపటి సమస్య గురించి ఆలోచించండి, ఆ తర్వాత నా గురించి ఆలోచించుకోవచ్చు. రేపు ఈ పెళ్లిని ఎలా ఆపుతారు అంది. ఆపుతాను, ఎలాగో రేపు నువ్వు కూడా చూడుతూలే గాని అన్నాడు. మీ పెళ్ళి అంటే మీకు రిలేటివ్స్ ఎవరు రారా? అలాగే మీ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ చాలామంది వస్తారేమో, అంతమందిలో అవమానం పొందుతారేమో అంది. నాకంటూ బంధువులు ఎవరు లేరు, ఇక ఫ్రెండ్స్ అంటే ఉండొచ్చు, ఆ ఫ్రెండ్స్ రేపే రావచ్చు అన్నాడు. వాళ్ళందరూ ముందు పరువు పోతుందని మీరు అనుకోవడం లేదా అంది. ఆ పరువు పోతుందని నీకు అనిపిస్తుందా అన్నాడు తన వైపు చూడకుండానే. ఏమో, నేనెలా చెప్పగలను అంది. నా పరువు పోకుండా కాపాడడానికి నువ్వున్నావుగా అన్నాడు. నేనేం చేయగలను అంది ఆశ్చర్యంగా అనుమానంగా. అన్నీ నువ్వే చేయగలవు అన్నాడు అతను కూల్గా. మానస ఆ మాటతో సైలెంట్ అయిపోయింది. తన మనసులోని ఆలోచనలకి కళ్ళెం వేసి కళ్ళు మూసుకుంది. మానస, నీ బాధ ఏడుపు తగ్గినట్టేనా అన్నాడు. ఇంత ఈజీగా తీరిపోయేదా నా సమస్య? ఇంకెన్ని రోజులు ఏడవాలో అంది కళ్ళు తెరవకుండానే. అతని కారుని ఇంటికి తీసుకొచ్చేశాడు. మానస అతను లోపలికి రావడం సుగుణ చూసినా కూడా ఏమీ మాట్లాడలేదు. మానస నేరుగా అతని రూంలోకి వెళ్ళిపోయింది. అతను మాత్రం పల్లి కాఫీ అని హాల్లోనే కూర్చున్నాడు. సుగుణ అర్జున్తో ఏం మాట్లాడలేదు. అర్జున్ మాత్రం సుగుణ, నువ్వు కూడా కాఫీ తాగుతావా అన్నాడు. అంది. సుగుణ బ్యూటీ పార్లర్కు వెళ్ళొచ్చినట్టు తన మొహంలో గ్లో కనిపిస్తుంది. చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంది. అదంతా గమనించి అతను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ రోజు రాత్రి మానస అతని రూంలోనే ఉంది. అతను మాత్రం పైకి వెళ్ళి వేరే రూమ్లో పడుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.